పరిపాలన చేతగాక రేవంత్ పలాయన మంత్రం. అందలం దక్కిన అసమర్థతతో అబాసుపాలు. అయితే ఢిల్లీకి లేదంటే విదేశాలకు రేవంత్ పరుగో పరుగు. పెళ్లి, శ్రీమంతం, బుక్ రిలీజ్, సాకేదైనా ఫ్లైట్ ఎక్కడమే టార్గెట్. 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ తెలంగాణకు తెచ్చింది గుండు సున్నానే. రైతుల, ప్రజల సమస్యలను పరిష్కరించే సత్తా లేకనే పారిపోతున్న గుంపు మేస్త్రి. తెలంగాణలో ఉండాలంటే వణుకు పుడుతున్నదా రేవంత్? సెక్రటేరియట్ కు పోయే దమ్ము లేక కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూల నాటకం. పోలీసుల పహారాలో దాక్కొని దొంగలా పరిపాలన చేసే దౌర్భాగ్యం. అభివృద్ధి ఊసు లేదు, సంక్షేమం పట్టదు, రైతు బంధు దిక్కులేదు, గ్యారంటీలిచ్చే దమ్ము లేదని నిలదీస్తున్న ప్రజల ముందుకు వెళ్లేందుకు ముఖం లేదా రేవంత్? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్పే తెలివి లేదా? ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారన్న భయంతో ప్రశ్నోత్తరాలు రద్దు చెయ్యడం దుర్మార్గం కాదా? సందు దొరికితే జంప్.